హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ F62 మొబైల్ ఫోన్. సో ఎఫ్ సిరీస్లో వచ్చిన రెండో మొబైల్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు వచ్చేసరికి F41 మొబైల్ అయితే సామ్సంగ్ తీసుకొచ్చింది, ఫ్లిప్కార్ట్ ద్వారా ఎక్స్క్లూజివ్ వాటిని సేల్కి అయితే తీసుకొచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసరికి గెలాక్సీ F62 మొబైల్ అయితే వీళ్ళు ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఈ రోజు ఈ మొబైల్ ఫోన్ మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకు బాక్స్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గెలాక్సీ F62 అని చెప్పి రాస్తుంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. లోపల మొబైల్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడైతే వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ గెలాక్సీ అని చెప్పి ఉంది. ఇక టాప్లో వచ్చేసరికి ఇక్కడ మనకి 8GB 128GB వేరియంట్ అని చెప్పేసి ఇక్కడ వేరియంట్ అయితే కనిపిస్తుంది. ఇందులోనే మీకు 6GB 128GB వేరియంట్ కూడా అయితే ఉందన్నమాట. ఇక ఇటు పక్కన 31,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మనకి బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ మేబీ నేను అనుకోవడం 25,000 రూపాయల లోపే ప్రైస్ ఉండొచ్చు. ఎందుకంటే నేను బిఫోరే అన్బాక్స్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రైస్ అయితే తెలీదు. సో ఇంకా మనం సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఫోన్ ఏ రకంగా ఉందో చూద్దాం. ఓకే, సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, లోపల మరో చిన్న బాక్స్ ఉంటుందిగా, ఆ బాక్స్ అయితే ఉంది. ఇక్కడ సిమ్ ఎగ్జెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇందులో క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్, వారంటీ కార్డు. సో ఇవైతే మనకి ఈ బాక్స్లో అయితే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడైతే మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఈ విధంగా ప్యాక్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి కేబుల్ అయితే ఉంది. ఇది మనకి ఓకే టైప్ సి టు టైప్ సి అనుకుంటా. టైప్ సి టు టైప్ సి మనకి కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు, సో ఛార్జింగ్ కోసం. ఇంకా ఇక్కడ అడాప్టర్ అయితే ఉంది. ఈ అడాప్టర్ చూడొచ్చు, ఇది మనకి 25 వాట్ అవుట్పుట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ అడాప్టర్ సైడ్ వచ్చేసరికి మీకు టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ కూడా మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్లో బ్యాటరీ వచ్చేసరికి మీకు 7000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. ఇక మొబైల్ ఫోన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ప్యాక్ అయితే వచ్చింది. దీని మీద వేపర్ ఉంది, దీన్ని బయట తీద్దాం. సో వేపర్లోంచి ఓకే, తర్వాత ఇక్కడ స్టిక్కర్ ఉంది. సో ఈ స్టిక్కర్ కూడా తీసేద్దాం. ఈ స్టిక్కర్ ఎంత టైట్గా అంటిస్తారంటే మొబైల్ లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎంతో ముందు శాంసంగ్ దగ్గర నుంచి వచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇది మనకి కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఈ కింద వచ్చేసరికి మనకి సిల్వర్ టైపు నికిల్ లాగా అయితే కనిపిస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ లాగా. టాప్లో వచ్చేసరికి బ్లూ ఉంది. ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ టెక్స్చర్లో మనకి లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తుందా? మీకు దగ్గర పెట్టి చూపిస్తే ఇంకా కనిపిస్తాయేమో. సో ఒక లైన్స్ లాగా అయితే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి కెమెరా మోడ్యూల్ ఉంది. సో ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీయే, కాకపోతే మనకి ఫుల్లీ గ్లాస్ ఫినిష్ లాగా అయితే మనకి బాడీ అయితే కనిపిస్తుంది. కొద్దిగా వెయిట్ అయితే ఉంది మొబైల్, ఎందుకంటే ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఉంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది. ఇక్కడ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇచ్చారు, అది మైక్రో అండ్ డెప్త్ సెన్సార్ అనమాట. ఇంకా టాప్లో చూస్తే సెకండరీ మైక్ అయితే కనిపిస్తుంది అనమాట నాయిస్ క్యాన్సిలేషన్కి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ అండ్ పవర్ బటన్ ఇదే అయితే ఇచ్చారు. ఇంకా అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక సెకండ్ వైపు చూస్తే ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. సో ఈ సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం. సో డెడికేటెడ్ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 2 సిమ్ కార్డ్స్ని ఎట్ ఏ టైం అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇటు పక్కన మీరు మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి 3.5 ఆడియో పోర్ట్ కనిపిస్తుంది. అలాగే టైప్ సి పోర్టు, మెయిన్ మైక్, మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మనకి డిస్ప్లే కనిపిస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED ప్లస్తో అయితే వస్తుంది అనమాట. సూపర్ AMOLED ప్లస్ అనేది మనకి M51లో చూడొచ్చు. సో అదే డిస్ప్లేని ఇందులో కూడా అయితే యూజ్ చేశారు. డిస్ప్లేకి వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేశారనమాట. సో ఇంకా ఈ టాప్లో వచ్చేసరికి మనకి పంచువల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సెల్ఫీ కెమెరా అయితే ఉంది. 32 మెగాపిక్సెల్తో అయితే ఈ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మొబైల్ అయితే ఆన్ చేద్దాం. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు 9825 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి ఒకప్పటి వీళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. ఇది 7 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్తో ఇంతకుముందు వచ్చేసరికి Note 10 అండ్ Note 10 Plus మొబైల్స్ని అయితే శాంసంగ్ తీసుకొచ్చింది. సో ఆ ప్రాసెసర్ని ఇప్పుడు మళ్ళీ ఈ F62 మొబైల్లో అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇక వైఫై కూడా మీరు చూడొచ్చు, ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ చెప్పాలనుకుంటే ఇంతకుముందు మనకి M51 మొబైల్ వచ్చింది కదా, అదే మొబైల్లో జస్ట్ మీకు ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని యాజ్ డీస్ అయితే ఉంటాయి అనమాట. ఇక డిజైన్ పరంగా కొంచెం లుక్ వైజ్గా చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఎటువంటి 5G సపోర్ట్ అయితే చేయదు. మనకి సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. స్క్రీన్ మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఈ సూపర్ AMOLED ప్లస్లో చూస్తే కలర్స్ అయితే మాత్రం అల్టిమేట్ అయితే ఉంటాయి. ఇక తర్వాత ఇందులో మనకి బ్లోట్వేర్ చూస్తే ఓకే కొంత ఉంది. సో ఇక్కడ స్నాప్చాట్ ఉంది, అలాగే ఫోన్పే, డైలీ హంట్, సో ఇవి కొన్ని ఉన్నాయి. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఈజీగానే అన్ఇన్స్టాల్ అయితే అయిపోతాయి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి NFC ఉందేమో చూద్దాం. సో ఇందులో మీకు NFC కూడా అయితే ఉంది.
సో సెట్టింగ్స్లోకి వచ్చి చూస్తే మీరు ఇక్కడ ఎన్ఎఫ్సీని అయితే చూడొచ్చు. ఇది మనకి ఎన్ఎఫ్సీ కూడా అయితే ఉంది. ఇక తర్వాత అబౌట్లోకి వెళ్దాం. సో అబౌట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చి చూస్తే ఇందులో మనకి 1 UI వర్షన్ 3.1తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అందుకని UI ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉందనుకున్నాను. ఇది మనకి లేటెస్ట్ UIతో అయితే వస్తుంది. అలాగే Android 11తో మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక ఫైనల్గా సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఫిబ్రవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఇది ఒక మంచి హైలైట్ అని చెప్పొచ్చు. బ్యాక్ వచ్చి ఇది మనకి రీఫ్రెష్ రేటు డిస్ప్లే వచ్చేసరికి 60 హెర్ట్స్తోనే వస్తుంది. సో మనకి 90 హెర్ట్స్ 120 హెర్ట్స్ అలాంటివి అయితే ఏముండవు. కాకపోతే మీకు ఇందులో ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో మీరు క్లాక్ ఫేసెస్ని చేంజ్ చేసుకొని ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూశారు కదా. ఇక స్టోరేజ్లోకి వచ్చి చూస్తే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ 23.66 GB వరకు స్పేస్ అయితే ఆక్యుపై చేసింది. ఇక అలాగే ఇది మనకి 8 GB ర్యామ్ది. సో మీకు అవుట్ ఆఫ్ బాక్స్ 5 GB వరకు అవైలబుల్ స్పేస్తో మీకు మెమొరీ అయితే వస్తుంది, అంటే ర్యామ్ అయితే వస్తుంది. ఇక మనం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు యాడ్ చేద్దాం అనమాట. ఇక్కడ ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఎలా పనిచేస్తుందో. ముందుగా ఫేస్ అన్లాక్ చూద్దాం. ఓకే, యా ఓకే. సో ఫేస్ అన్లాక్ స్పీడ్గానే తీసుకుంటుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూద్దాం. బాగానే తీసుకుంటుంది. కొద్దిగా లిటిల్ బిట్ డిలే ఉన్నప్పటికీ ఫేస్ అన్లాక్ కొంచెం స్పీడ్గా ఉందనిపించింది. కెమెరాలోకి వెళ్దాం. సో కెమెరాలో చూస్తే ఇక్కడ మనకి సింగిల్ టేక్ అయితే ఇస్తున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఫొటోస్లో వచ్చేసరికి మీరు వైడ్ యాంగిల్లో అలాగే జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. జూమ్ చేసి మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా వీడియోస్లోకి వస్తే వీడియోస్లో కూడా మీరు వైడ్ యాంగిల్లో అలాగే జూమ్ 10x జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో వీడియోస్లో మనకి సూపర్ స్టడీ మోడ్ కూడా అయితే ఉంది. ఇంకా అలాగే వీడియోస్లో 4Kలో 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు UHD 30 ఫ్రేమ్స్ అంటే 4K 30 ఫ్రేమ్స్లో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ ఉంది కాబట్టి సో వీడియో క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ మోర్ అయితే కనిపిస్తున్నాయి. సో మోర్లోకి వచ్చాక మీకు చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో బిక్స్బై విజన్, AR జోన్, అలాగే AR డోడుల్ ప్రో, పనోరమా, ఫుడ్, నైట్, మ్యాక్రో, పోర్ట్రైట్ వీడియో, ప్రో వీడియో, సూపర్ స్లో మోషన్ అలాగే హైపర్ ల్యాప్స్. సో ఈసారి వీళ్ళు పోర్ట్రైట్ వీడియోను కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పోర్ట్రైట్ వీడియోతో మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కెమెరాతో నేను కొన్ని శాంపిల్స్ తీసి మీకు అయితే చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ పోర్ట్రైట్లోనూ అలాగే నార్మల్గా తీసినవి. ఇవి బ్యాక్ కెమెరా శాంపిల్స్. ఇవి మ్యాక్రో శాంపిల్స్. ఇంకా ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ శాంపిల్, ఇది నార్మల్ శాంపిల్, ఇది 2x జూమ్ శాంపిల్, ఇది 10x జూమ్ శాంపిల్. ఇక ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరాలో మనం వీడియో రికార్డ్ చేసినట్టయితే ఈ విధమైన క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు వీడియో వైడ్ చూడొచ్చు, ఎంత వైడ్ తీసుకుంటుంది అలాగే ఎంత వరకు క్రాప్ అయి వస్తుంది వీడియో అనేది మీరు ఇక్కడైతే గమనించవచ్చు. ఇప్పుడు నేను నడుస్తున్నాను. సో ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది కూడా మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే మీకు ఇప్పుడు వింటున్న ఏదైతే ఆడియో ఉందో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు వైడ్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేసినట్టయితే ఎంత వైడ్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి నేను నార్మల్గా అయితే వీడియో రికార్డ్ చేయడం అయితే మీరు చూడొచ్చు. ఇది నార్మల్ రికార్డింగ్ అనమాట. ఆ తర్వాత ఇది 2x. సో 2x జూమ్ చేసి మీరు వీడియో రికార్డ్ చేస్తే ఎంత జూమ్ అయితే అవుతుంది. ఇక ఆ తర్వాత నేను ఇప్పుడు 10xకి అయితే తీసుకెళ్తాను. సో ఇది మీకు 10x వరకు వీడియో జూమ్ చేసి మనం రికార్డ్ చేస్తే ఈ రకమైన క్వాలిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేద్దాం. సో ఇది నార్మల్గా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీరు వింటున్నారనమాట. ఇప్పుడు నేను నడుస్తున్నాను. సో ఇక్కడ మీరు వచ్చేసరికి జడ్జ్ చేయొచ్చు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడైతే మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను పోర్ట్రైట్ వీడియోలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవడం అయితే గమనించవచ్చు. నేను ఫోకస్లో ఉంటాను, బ్యాక్గ్రౌండ్ మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది అనమాట. అలాగే ఇందులో వచ్చేసరికి మీకు 4 ఎఫెక్ట్స్ కూడా అయితే ఇచ్చారు. సో ఎఫెక్ట్స్ చేంజ్ చేసే కొద్దీ మీకు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అవుతూ కనిపిస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది. నేను మాత్రం ఫోకస్లోనే ఉంటాను. ఇప్పుడు ఎఫెక్ట్ చేంజ్ అయ్యి, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక ఎఫెక్ట్ అయితే చేంజ్ అయ్యి ఉంది, మరో ఎఫెక్ట్ చేంజ్ అయ్యి. సో ఇది మరో ఎఫెక్ట్ అనమాట. ఇంకో ఎఫెక్ట్ అయితే చేంజ్ అయ్యి కనిపించడం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ చేంజ్ అయ్యి. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మొత్తం 4 ఎఫెక్ట్స్ని అయితే మీరు చేంజ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ కావాల్సినట్టుగా అయితే అంటే మార్చుకోవచ్చు. ఇక డివైస్ ఇన్ఫోలోకి వెళ్ళి మనం సెన్సార్స్ కనుక చూస్తే మొత్తం టోటల్ సెన్సార్స్ 39 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఏవైతే సెన్సార్స్ మనకు కావాలో అన్ని సెన్సార్స్ అయితే ఇందులో ఉన్నాయి, ఏవి స్కిప్ అయితే చేయలేదు. ఇక డిఆర్ఎం ఇన్ఫో ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీరు సెక్యూరిటీ లెవెల్ L1 చూడవచ్చు అనమాట. అంటే వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది. సో మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని HD కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా ఒక వీడియో ఓపెన్ చేద్దాం.
మెట్రో సిటీస్ అలాగే పెద్ద సిటీస్ ఉంటాయి, అక్కడ ఈ రెండు కలిసి వస్తాయి. 2 hours వీలైతే డెలివరీ. సో వీడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఆడియో అవుట్పుట్ కూడా మీకు మంచి లౌడే ఉందని చెప్పొచ్చు అనమాట. సో మీరు పబ్లిక్ ప్లేస్లో ఉన్నా సరే మీరు ఆడియోని అయితే వినగలుగుతారు. ఇందులో సరే మీకు డాల్బీ అట్మాస్ కూడా అయితే ఉంది. సో ఇది మీరు ఆన్ చేసుకున్నారంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సో డాల్బీని కూడా మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక ఓవరాల్గా మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడాల్సి వస్తే కొద్దిగా మొబైల్ వెయిట్ అనిపించినప్పటికీ అది కూడా మనకి బ్యాటరీ వల్ల అనమాట. ఓవరాల్ మొబైల్ లుక్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. చూడంగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అయ్యే డిజైన్ అయితే మనకి ఇందులో ఉంది. అలాగే ఇంకా మొబైల్ డిస్ప్లే అయితే మాత్రం ఎక్సలెంట్ సూపర్ AMOLED ప్లస్ కాబట్టి, అలాగే కెమెరా క్వాలిటీ కూడా మనకి మంచి కెమెరా క్వాలిటీ అయితే ఉంది. సో ఈ మొబైల్ 25,000 రూపాయల లోపు తీసుకొస్తే మాత్రం మంచి మార్కెట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.